హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు నేను మీకు చాలా సింపుల్ రెసిపీ చూపిస్తున్నానండి. అది వచ్చేసి నేను లెఫ్ట్ ఓవర్ రైస్తో మనం ప్రిపేర్ చేసిన స్నాక్ అనమాట. సో ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. అదేవిధంగా వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను వచ్చేసి ఇక్కడ మిక్సీ జార్ని తీసుకున్నానండి. అందులోకి నేను కొంచెం పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా నేను ఇక్కడ ఆనియన్స్, గార్లిక్, పచ్చిమిర్చిని కానీ యాడ్ చేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి మనం కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ నేను ధనియా పౌడర్ని కానీ యాడ్ చేసేసుకున్నాను అనమాట. సో అది ఒకసారి మనం మిక్సీకి బాగా మెత్తగా వేసేసుకుందాం. అలా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు నేను మరి అదే మిక్సీ జార్లో 1 కప్పు దాకా మనం రైస్ అంటే అన్నంని ప్రిపేర్ చేసుకుంటాం కదా, దాన్ని నేను 1 కప్పు దాకా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను. దాంతోపాటు మనం అన్నం ఎంత యాడ్ చేసుకుంటామో అంతే క్వాంటిటీ తోటి రైస్ ఫ్లోర్ అనేది కానీ యాడ్ చేసుకుంటాం. రైస్ ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల మనకు బైండింగ్ కోసం మనం దీనిని యాడ్ చేసుకుంటాం అనమాట. సో మనకు వాటర్ అనేది అస్సలు ఉండకూడదు. బాగా డ్రైగా అన్నం అనేది అంటే మరి సాఫ్ట్గా ఉంచుకున్న వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోకూడదు. అలాగే నేను ఇక్కడ కొంచెం వామును కానీ యాడ్ చేసుకున్నాను అండి. మన టేస్ట్కి సరిపడేంత సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దాన్ని మనం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. మనం రైస్ ఎంత తీసుకుంటే రైస్ ఫ్లోర్ని కానీ సేమ్ క్వాంటిటీతో తీసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్ బైండింగ్ అనేది వచ్చేస్తుంది. సో చూసారు కదా, చాలా ఈజీగా మనకి ఎప్పుడైనా రైస్ మిగిలిపోయింది అనుకున్నప్పుడు ఇలాంటి వెరైటీ అంటే డిఫరెంట్ స్నాక్స్ ప్రిపేర్ చేసుకున్నామంటే మనకు ఇంట్లో తినే వాళ్ళకి కానీ అంటే డిఫరెంట్గా ఉంటుంది. అలాగే వాళ్ళు ఇంట్రెస్టింగ్గా కానీ తినగలుగుతారనమాట. సో ఇలాంటి చాలా సింపుల్ అనమాట. మనము వితిన్ 10 to 15 minutesలో ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అందుకోసం మనం రైస్ అనేది వేస్ట్ చేయకుండా ఇలా మనం డిఫరెంట్గా స్నాక్ అనేది ట్రై చేసుకోవచ్చు. ఇప్పటికి చాలా వీడియోస్ అనేవి ఉన్నాయి కదా నావి లెఫ్ట్ ఓవర్ రైస్ అనేది. సో ఇంకొక ఐటమ్ని కానీ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు అది మొత్తం మిక్స్ చేసేసుకున్నాక మనం ముందుగా కొబ్బరి అవన్నీ వేసుకొని ప్రిపేర్ చేసుకున్నాం కదా పేస్ట్ని, దానిని కానీ ఇందులోకి యాడ్ చేసుకుంటున్నా అండి. ఇది వచ్చేసి మన స్పైసీకి తగ్గట్టు అలాగే మన టేస్ట్కి సరిపడేలాగా మనము వీటన్నిటిని మనం ఇందులోకి యాడ్ చేసుకుంటాం. అలా యాడ్ చేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక పాలిథిన్ పేపర్ని తీసుకున్నాను. సో దానిపైన మనం ఒకసారి ఆయిల్ తోటి మొత్తము అప్లై చేసేసుకుందాం. అలా ఆయిల్ అప్లై చేయడం వల్ల మనం ప్రిపేర్ చేసుకున్న ఆ డవ్ అనేది ఎక్కడ మనకు అతుక్కోకుండా ప్రాపర్గా వస్తుంది. అందుకోసం అని చెప్పి మనము కింద ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటాము. మీ దగ్గర ఒకవేళ బటర్ పేపర్ అవైలబుల్లో ఉంది అనుకుంటే మనం బటర్ పేపర్తో అయినా ఇది చేసుకోవచ్చు. బట్ నా దగ్గర బటర్ పేపర్ అవైలబుల్లో లేదు ప్రెజెంట్ అయితే. సో అందుకోసం నేను వచ్చేసి ఇక్కడ పాలిథిన్ కవర్ పైన మీకు చూపిస్తున్నాను. అలా పాలిథిన్ కవర్ పైన పెట్టేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నాడో సో ఒకసారి మనం చేతితో ప్రెస్ చేసుకుందాం. చేతితో కుదరట్లేదు అనుకుంటే పైన ఇంకో కవర్ పైన వేసుకున్న దానికి కానీ మనం కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. అలా అంతా అప్లై చేసుకుని పైన కవర్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నేను రోలింగ్ పిన్ తోటి మనము రోల్ చేసేసుకుందాము. ఒకవేళ మీరు పైన పేపర్ పెట్టలేదు అనుకుంటే రోలింగ్ పిన్కి లైట్గా ఆయిల్ అనేది అప్లై చేసుకొని మనం రోల్ చేసేసుకోవచ్చు అనమాట. బట్ ఇలా మనము డబల్ సైడ్ పేపర్ పెట్టడం వల్ల మనకు నీట్గా వచ్చేస్తుంది. ఇది రోల్ చేసుకునేటప్పుడు మరీ థిన్గా కాకుండా అలానే మరీ థిక్గా కాకుండా మీడియం సైజులోకి మనము ఇది రోల్ చేసుకుందాము. ఇలా రోల్ చేసేసుకున్నాక మనము ఇప్పుడు రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. కాబట్టి మీ దగ్గర రౌండ్ షేప్లో ఏ కట్టర్తో మనం కట్ చేసుకునేకి వీలుగా ఉంటుందో ఆ కట్టర్ తోటి మనం కట్ చేసేసుకుందాము. నేను వచ్చేసి బాక్స్ మూత తీసుకున్నా అండి. మన సైజుని అంటే మనకి ఇంత సైజులో కావాలి అనుకున్నప్పుడు ఆ సైజుని చూసుకుని యాడ్ చేసుకోవచ్చు. మనం డైరెక్ట్ ఇలా అయినా డీప్ ఫ్రై చేసుకోవచ్చు అండి. లేదు మనకు కొంచెం డిఫరెంట్గా ఉంటే పిల్లలు ఇష్టపడతారు అనుకుంటే మనము డిఫరెంట్ షేప్స్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనకు ఇంకా ఎక్కువ పని ఎక్స్ట్రా అవుతుంది అనుకునే పడితే మనం అలానే రౌండ్గా చేసుకొని మనము డీప్ ఫ్రై అనేది చేసేసుకోవచ్చు. బట్ పిల్లలకి వచ్చేసి మనకు డిఫరెంట్ షేప్స్ చేసామంటే వాళ్ళు కానీ ఇంట్రెస్ట్గా తింటారు, ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి ఇలా మనం డిఫరెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు వాటిని. సో ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు లేదంటే మీకు ఇష్టం వచ్చిన షేప్లలో కట్ చేసుకోవచ్చు. అవన్నీ మన ఇంట్రెస్ట్ అనమాట. సో అలా నేను జస్ట్ క్లోజ్ చేసి మీకు ఇప్పుడు చూపిస్తున్నా కదా, జస్ట్ ఫింగర్ మిడిల్లో పెట్టేసి క్లోజ్ చేస్తున్నా.
ఇప్పుడు వాటిని అన్నిటిని మనం ప్రిపేర్ చేసేసుకుందాం. అవన్నీ ప్రిపేర్ చేసుకున్నాక నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ఆల్రెడీ హీట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు అందులోకి నేను ప్రిపేర్ చేసుకున్న వాటిని తీసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి మనకు లో టు మీడియం ఫ్లేమ్లోనే మనము ఇవి ఫ్రై చేసుకోవాలి. అలా లో టు మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకున్నామంటే మనం కొంచెము మీడియం థిక్తోటే తీసుకున్నాం కాబట్టి మనకు ప్రాపర్గా అవి కుక్ అయిపోతాయి. సో హైలో పెట్టేసామంటే తొందరగా మనకు కలర్ అనేది చేంజ్ అవుతుంది, బట్ కానీ మనకు క్రిస్పీగా రాకుండా కొంచెం మెత్తగా వస్తాయి. అందుకోసమని మనం లో టు మీడియం ఫ్లేమ్లో చేసామంటే మనకు బాగా క్రిస్పీగా వచ్చేస్తాయి అన్నమాట. సో చూసారు కదా, అలా మొత్తం మనకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వాటిని ఫ్రై చేసేసుకుందాము. చాలా ఫాస్ట్గానే ఫ్రై అయిపోతాయి మనకి ఇవి వచ్చేసి. కానీ వాటర్ అనేది మనం ఎక్కడ యాడ్ చేయకూడదండి. వాటర్ అనేది యాడ్ చేయకపోతేనే మనకు ఆయిల్ అనేది కానీ చాలా తక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అలాగే మనం ఏ షేప్తో చేసామో అదే షేప్లో పర్ఫెక్ట్గా ఉండిపోతాయి. సో అలా మనం మన చేసుకున్న రిమైనింగ్ అన్నిటినీ మనం ఇలా ఫ్రై చేసేసుకుందాము. కొంచెం గోల్డెన్ కలర్ రాగానే వీటిని తీసేసుకుందాం. సో ఫైనల్గా నేను అన్నిటినీ ప్రిపేర్ చేసేసుకున్నాను. బాగా మనకు చాలా క్రిస్పీగా అదేవిధంగా టేస్టీగా చాలా బాగుంటాయి అన్నమాట. సో చూసారు కదా, అలా మంచిగా క్రిస్పీగా మనం 10 మినిట్స్లో మనం చాలా ఈజీగా లెఫ్ట్ ఓవర్ రైస్ తోటి మనం స్నాక్ అనేది ఇంట్లోనే చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.